వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ మే 1వ తేదీ 2024 బుధవారం రోజు పంచాంగం తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ముందుగా మంచి మాట. దేహ శుభ్రతతో పాటు భావ శుద్ధత అత్యంత అవసరం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు బుధవారము, సౌమ్యవాసర, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసము. నేడు ఛత్ర యోగం ఉన్నది. దీని ఫలితము స్త్రీ లాభము, మర్యాద, మన్ననలు కలుగును అని సూచిస్తుంది. సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:32. ఈరోజు తిథి కృష్ణపక్ష అష్టమి. ఇది చంద్రమాసంలో 22వ తిథి. మే 1వ తేదీ బుధవారము తెల్లవారుజాము 5:46 నుండి మే 2వ తేదీ గురువారం తెల్లవారుజాము 4:01 వరకు ఈ తిథి ఉంది. ఈ రోజుకు అధిపతి రుద్రుడు. ఇది ఆయుధాలు తీసుకోవడం, రక్షణ వ్యవస్థను నిర్మించడం మరియు బలపరచడం మొదలైన పనులకు మంచిది. తరువాత తిథి కృష్ణపక్ష నవమి. ఈరోజు నక్షత్రం శ్రావణ నక్షత్రం. మే 1వ తేదీ బుధవారము తెల్లవారుజాము 4:09 నుండి మే 2వ తేదీ గురువారం తెల్లవారుజాము 3:11 వరకు ఈ నక్షత్రం ఉంది. ఈ శ్రావణ నక్షత్రం ప్రయాణాలు ప్రారంభించడానికి, క్రయ విక్రయాలలో పాల్గొనడానికి శుభకార్యాలకు మంచిది. తరువాత నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం. ఈరోజు యోగం శుభం యోగం. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారము రాత్రి 10:22 నుండి మే 1వ తేదీ బుధవారము రాత్రి 8:01 వరకు ఈ యోగము ఉంది. ఈ శుభం యోగం శుభకార్యాలకు మంచిది. తరువాత యోగం శుక్లం యోగము. ఈరోజు 2 కరణాలు ఉన్నాయి. ఒకటి బాలవ కరణం, రెండవది కోలువ కరణం. బాలవ కరణం ఈరోజు సాయంత్రం 4:57 వరకు ఉంటుంది. తర్వాత కౌలువ కరణం మొదలవుతుంది. మే 1వ తేదీ బుధవారము సాయంత్రం 4:57 నుండి మే 2వ తేదీ గురువారం తెల్లవారుజాము 4:02 వరకు ఈ కరణం ఉంది. ఈ బాలవ కరణం శుభకార్యాలకు మంచిది కాదు. తర్వాత కరణం తైతుల కరణం. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము సాయంత్రం 5:12 నుండి సాయంత్రం 6:44 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము. ఈరోజు అభిజిత్ ముహూర్తము లేదు. ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుండి మధ్యాహ్నం 1:48 వరకు. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం ఉదయం 6:57 నుండి ఉదయం 8:27 వరకు. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వజ్రము ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. వజ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం
ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. గుళిక కాలం ఉదయం 7:28 నుండి ఉదయం 9:03 వరకు. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. దిశ శూల ఉత్తర దిశ. ఈరోజు ఉత్తర దిశలో ప్రయాణించకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే బెల్లం తిని ఇంటి నుండి బయలుదేరాలి. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.